Hello all, welcome to LTX classes and welcome to PIB of the week. సో మన ఈ లాస్ట్ వీక్ 12th to September మంత్లో మనకి ఏవేవి ఎపిర్ అయ్యాయో, ఏవైతే మనకి యూపీఎస్సీ కాంటెక్స్లో ఇంపార్టెంటో ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఈరోజు డీల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఆర్టికల్స్ డీల్ చేయబోయేది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్, పిఐబి రిలేటెడ్ అనమాట. సో ఇవి ఏం ఆర్టికల్స్ ఎపిర్ అయ్యాయి, ఎలా మనకి యూపీఎస్సీ కాంటెక్స్లో ఇంపార్టెంటో అవన్నీ చూసేదానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆప్షనల్స్ అనేవి ఎలా చూస్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అనే డౌట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో అలా ఎవరికైతే అలాంటి డౌట్స్ అనేవి ఉన్నాయో, ఇంకా ఎవరైతే ఆప్షన్లు అనేది చూస్ చేసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఈరోజు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్స్ సురేష్ సార్ ఒక గుడ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హౌ టు చూస్ ద బెస్ట్ ఆప్షనల్ ఫర్ యూపీఎస్సీ అనేది ఈరోజు లైవ్ సెషన్ అనేది ఓపెన్ సెషన్ కండక్ట్ చేస్తున్నారనమాట. అది ఎప్పుడు జరుగుతుంది? ఈరోజే సండే, దట్ ఈజ్ 18th September 2022 6 PM స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అటెండ్ చేసి ఎవరికైతే ఏం డౌట్స్ ఉన్నాయో, ఏంటి, ఎలా చూసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని ఏ డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు సార్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ మీరు ఆప్షనల్ డెమో కూడాను అటెండ్ అవ్వచ్చు అనమాట, ఎన్రోల్ చేసుకోవచ్చు. సో అండ్ ఎవరైతే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ దసరా స్పెషల్లోని సార్ మంచి ఆఫర్స్ అనేవి ఇస్తున్నారనమాట. సో యూపీఎస్సీ ఇన్ఫైనిటీ అనేది యూపీఎస్సీ రిలేటెడ్ మీకు ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అండ్ ఎంసీక్యూ సెషన్స్, ఈ ప్రిలిమ్స్కి కావాల్సినవి అన్నీ కూడాను మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రాబోతుంది. ఓకే, సో ఇది 3 వేరియేషన్స్లో ఉందమ్మా. ఈ 3 వేరియేషన్స్లో ఆన్లైన్, దట్ ఈస్ రికార్డెడ్ క్లాసెస్ అనమాట, జస్ట్ 40,000కి మీకు అది వస్తుంది. అండ్ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా ఉన్నాయి. సో లైవ్ సెషన్స్ అనేవి మీరు డైరెక్ట్గా సర్స్ తోటి అండ్ ఫ్యాకల్టీస్ తోటి డైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి క్లాసెస్ అనేవి నేర్చుకోవచ్చు. అది జస్ట్ ఒక 10,000 ఎక్స్ట్రా తోటి 50,000 తోటి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్లైన్కి వచ్చేసరికి అది కేవలం 60,000కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలోని బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇవేవైనా సరే మీకు అన్ని లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతున్నాయన్నమాట. అయితే ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఫర్దర్గా ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద నంబర్ 7893899553, ఈ నంబర్ ప్రత్యూష మ్యామ్ నంబర్. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు ఏవైనా డౌట్స్ అవి ఉంటే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడాను 30th September వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అప్లికబుల్. ఆ తర్వాత నుండి ఫీజు రివైజ్ అయిపోతుంది అండ్ కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్లో స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇంకెందుకు లేట్, ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్లో త్వరగా జాయిన్ అయిపోండి. సో అండ్ నెక్స్ట్ అయితే మనం ఈరోజు పిఐబి ఆర్టికల్స్లోని ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమిటో అది చూసేద్దాం అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటి మేడం, వినోబా భావే గారి ఫోటో పెట్టారు. ఎస్, మీకు అందరికీ కూడా ఎవరికైతే ఇతని ఫేస్ తెలుసు, ఇతన్ని ఎవరు తెలుసు అనేది దట్స్ ఫైన్. ఎవరికైతే తెలీదో ఈ ఫేస్ అనేది, సో దట్ ఈస్ వినోబా భావే గారు. 11 September 1895, 15 September 1982. అయితే రీసెంట్గానే ఏంటి అంటే ఇతని బర్త్ యానివర్సరీ రోజు నుంచి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇతనికి ట్రిబ్యూట్ అనేది చేయటం అనేది జరిగిందనమాట. సో ఆ కాంటెక్స్లో ఇది మనకి పిఐబి ఆర్టికల్లోని అపేర్ అయిందనమాట. సో అయితే ఇతని గురించి ఏంటి, ఇది ఏంటి మనకి ఇంపార్టెంట్ ఎలా అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. మెయిన్ వచ్చేసరికి ఇది మనకి GS1 హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. అయితే రీసెంట్గాను యూపీఎస్సీ అంతా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం స్టార్ట్ చేశారనమాట. సో ఇదే కాంటెక్స్లోని మన వినోబా భావే గారి థాట్స్ అనేవి అవన్నీ ఎలా ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అవి ఎలా రెలవెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇతని ఐడియాలజీ, ఇతను ఫైట్ చేసింది సోషల్ ఈక్వాలిటీస్ కోసం, అండ్ ఇవన్నీ కూడాను మనకి
ఎథిక్స్లోని ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనేది మనకు ఒక సెపరేట్ చాప్టర్ అనేది ఉంటుంది. దాంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి రిలేటెడ్ అదంతా కూడా చూసాం కదా. సో ఇప్పుడు ఎలా ఇతని థాట్స్ అనేవి రెలవెంట్, దానికంటే ముందు ఇతని గురించి చిన్న బయోగ్రఫీ అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో అతను ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది మనకు తెలిసిందే. అండ్ ఇందాకే చూసాం కదా. సో ఇతని పేరు, అసలు పేరు ఏంటి అంటే వినాయక్ నరహరి భావే. వినాయక్ నరహరి భావే గారు. ఇతను ఏంటి అంటే బాంబేలోని అప్పట్లో మహారాష్ట్రలో బాంబే ప్రెసిడెన్సీలో ఇతను జన్మించటం అనేది జరిగిందనమాట. అయితే మేడం వినాయక్ నరహరి భావే అంటున్నారు, మనం జనరల్గా మనకు తెలిసిందల్లా కూడా వినోబా భావే గారు కదా. ఎస్, ఇతనికి ఈ వినోబా అనే పేరు టైటిల్ ఇచ్చింది ఎవరు అంటే మామా ఫాడ్కే గారు. ఓకే, ఈ పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మామా ఫాడ్కే గారు. అయితే ఇతను ఎవరు? ఇతను కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. మనకి మెయిన్ మహాత్మా గాంధీ గారి ఆశ్రమంలోని, గుజరాత్ ఆశ్రమంలోని ఇతను మెయిన్ మెంబర్ అనమాట, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్స్. సో అతను ఈ మన వినోబా భావే గారికి ఉన్న, అతను కాంట్రిబ్యూట్ చేస్తున్న ఎఫర్ట్స్కి, అతనుకున్న థాట్స్కి, వీటన్నిటికీ చూసి అతను ఏంటి అంటే వినోబా అనే టైటిల్, అనే పేరు అనేది ఇవ్వడం అనేది జరిగింది ఈ మామా ఫాడ్కే గారు. ఓకే, సో అయితే ఇతను ఏంటి అంటే హిస్ ద ఎల్డెస్ట్ సన్ టు నరహరి శంభూరావు గారు, వాళ్ళ ఫాదర్ శంభూరావు గారు, అండ్ మదర్ వచ్చేసరికి రుక్మిణీదేవి గారు. సో వీళ్ళిద్దరూ వీళ్ళ పేరెంట్స్ అనమాట. అండ్ అతను స్టార్టింగ్ ఏంటి అంటే మెయిన్ గాంధీజీ ఐడియాలజీకి అండ్ గాంధీజీ గారి థాట్స్కి చాలా చాలా అతను ఇన్స్పైర్ అయ్యి ఇతన్ని మీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇతను వెళ్ళి అతని గాంధీజీ గారి ఆశ్రమంలోని అతనితో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఇతని తాలూకు ఐడియాలజీ, నాన్ వైలెన్స్, అండ్ తర్వాత కోఆపరేషన్, అండ్ అందరితోటి కూడా కలిపికట్టుగా ఉండడం, ఇవన్నీ కూడాను గాంధీ గారి దగ్గర నేర్చుకొని అతను ఏంటి అంటే ఒక సోషల్ రిఫార్మర్ కింద, ఓకే, ఒక సోషల్ రిఫార్మర్, సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని, ఎస్పెషల్లీ మనకి వినోబా భావే గారు అనగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటి, భూదాన్ మూమెంట్. ఓకే, ఈ భూదాన్ మూమెంట్ అనేది సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఎలిమినేట్ చేయడంలోని ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది కూడా మనం చూద్దామన్నమాట. అండ్ ఒక స్పిరిచువల్ టీచర్ కూడా ఇతను. ఓకే, ఇతను ఒక స్పిరిచువల్ టీచర్. ఇతను మహారాష్ట్రలోని ఉండేటప్పుడు ఉపనిషత్స్ మీద ఒక బుక్ కూడా రాయడం అనేది జరిగిందనమాట. ఆ విధంగా అతను ఒక స్పిరిచువల్ టీచర్, సోషల్ రిఫార్మర్, ఫ్రీడమ్ యాక్టివిస్ట్, ఒక నాన్ వైలెంట్ మెంబర్ కింద, ఇలాగా ఇన్ని క్వాలిటీస్ అనేవి గాంధీ గారి దగ్గర నుండి నేర్చుకొని ఇవన్నీ కూడా అతను ఫాలో అవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇతను చేసిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడాను అతను ఏంటి అంటే రామన్ మ్యాగ్సెసే అవార్డ్, ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డ్ అనేది ఇతనికి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ అవార్డు గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాను మీకు, చూడండి. దిస్ ఈస్ ది ఏషియాస్ హైయెస్ట్ ఆనర్ అనమాట. మనకి గ్లోబల్ లెవెల్లోని, వరల్డ్ లెవెల్లో నోబెల్ ప్రైజ్ అనేది మనం ఎలా చూస్తామో అదేవిధంగా ఏషియాలోని ఈ రామన్ మ్యాగ్సెసేని మనం అలాగా అంత హైయెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్ లాగా చూస్తామన్నమాట. హీ వాజ్ ద ఫస్ట్ రెసిపియంట్ అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లోని. అయితే దేంట్లోనొచ్చింది, కమ్యూనిటీ లీడర్షిప్. ఎందుకంటే ఇతను చేసిన ఈ భూదాన్ మూమెంట్లోని ఇతను చేసిన కమ్యూనిటీ లీడర్షిప్కి ఈ యొక్క పర్టికులర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏ కంట్రీకి సంబంధించిన అవార్డు, ఫిలిప్పైన్స్. ఈ ఫిలిప్పైన్స్లోని థర్డ్ లీడర్ అనమాట
ఈ రామన్ మ్యాగ్సెసే గారు. సో అతనికి గుర్తుగా ఈ అవార్డు అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే అప్పట్లో అతను చాలా ఎక్కువగా ఇతరుల కోసం ఆలోచించి, ఎక్కువగా వాళ్ళ వెల్ఫేర్ కోసం, వాటన్నిటి కోసం కూడా పాలసీస్ అవి చేయడం, అతనికి మించి అతని పక్క వాళ్ళు ఎలా ఎదగాలి అనే దాని మీద ఎక్కువగా అతను ఫోకస్ చేయడం వల్ల ఫిలిప్పైన్స్ వాళ్ళు ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డ్ని అతని పేరు మీదుగా ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి అతని పేరు మీదుగా పెట్టడం అనేది జరిగిందనమాట. సో అండ్ ఈవెన్ ఆల్సో ఇతనికి మన ఇండియాలోని హైయెస్ట్ అచీవ్మెంట్ దట్ భారత్ రత్న, ఈ భారత్ రత్న అవార్డ్ అనేది కూడా 1983లో ప్రొవైడ్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఇది ఇప్పటి వరకు కూడా ఇతను సంపాదించింది ఏంటి అండ్ ఇతనికి ఉన్న అచీవ్మెంట్స్ అదంతా ఏంటి అనేది మనం చూసాం. అండ్ ఇప్పుడు మనం ఏంటి అంటే ఇతని తాలూకా రోల్ ఏంటి ఫ్రీడమ్లోని అనేది మనం చూద్దాం. అసలు అతను ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా చేశారు. మెయిన్ అందరికీ వచ్చేసరికి మనకి ఎక్కువగా తెలిసింది ఏంటి అంటే భూదాన్ మూమెంటే కాకుండా అతను ఈవెన్ గాంధీజీ గారు స్టార్ట్ చేసిన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా అతను పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆల్సో స్వదేశీ గూడ్స్ని స్వదేశీ గూడ్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఇతను చాలా వరకు కూడా ఈ గాంధీ గారి ఐడియాని ప్రాపగేట్ చేయటం అనేది జరిగిందనమాట. అదే కాకుండా ఇతను చేసిన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొనడానికి కానీ అండ్ ఆల్సో చరకా వీల్ అవి ప్రొపగేట్ చేస్తున్నందుకు వీటన్నిటికీ కూడాను ఇతన్ని ఒక 6 months ధూలియాలోని జైలుకి పంపించడం అనేది జరిగిందనమాట. అయితే మేడం ఇదెందుకు చెప్తున్నారు? ఎస్, దిస్ ఈజ్ వేర్ ద స్పిరిచువల్ లీడర్షిప్ కేమ్. ఈ 6 months కూడా ఇతను ఖాళీగానే ఉన్నారా? నో, జైల్లోని ఈ మహారాష్ట్రలోని జైల్లోని ప్రిషన్లో కూర్చుంటూ అతను భగవద్గీత అనేది చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో అక్కడ కూడా అతను ఏంటి అంటే అతని తాలూకా ఇంటిగ్రిటీ టువర్డ్స్ ఇండియా అండ్ ఇంటిగ్రిటీ టువర్డ్స్ అవర్ మూమెంట్స్ ఇదంతా కూడా అతను అక్కడ కూడా చెప్పుకోవడం అనేది జరిగిందనమాట. భగవద్గీత గురించి చెప్పారు. అండ్ ఆల్సో ఈవెన్ అతను ఏంటి అంటే ఆ టైంలో ఇతనికి ఆచార్య అనే టైటిల్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకు అంటే ఇతను సొసైటీకి కావాల్సిన లెసన్స్ అన్నీ కూడాను చెప్పేవారు కనుక. ఇంకా ఇతను ఏంటి అంటే ఇతను ఈవెన్ ఉపనిషత్స్ మీద బుక్స్ అనేది కూడా రాయటం అనేది జరిగిందనమాట. మహారాష్ట్ర మాధ్యమిక్ అనే పేరు మీద ఇతను వీక్లీ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉండేవారనమాట. సో ఈ విధంగా అతను ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్ లీడర్ కింద, ఒక సోషల్ రిఫార్మర్ కింద, ఒక పొలిటికల్ రిఫార్మర్ కింద వర్క్ చేసి అతను ఎప్పుడూ కూడా గాంధీ గారి అడుగుజాడల్లోని నడుస్తూ ఉండేవారనమాట. అండ్ ఇతన్ని మనం ఏంటి అంటే ఫస్ట్ సత్యాగ్రహి అంటాం. ఎందుకంటే ఈ పేరు ఇచ్చింది ఎవరు? గాంధీ గారే. ఫస్ట్ సత్యాగ్రహి అని చెప్పేసి గాంధీ గారే ఇతనికి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే ఫస్ట్ సత్యాగ్రహి, ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి కింద ఎందుకు ఇతనికి టైటిల్ అనేది ఇచ్చారు? ఎందుకంటే సొసైటీ అంతా ఒకటిగా ఉన్నప్పుడు కూడా ఇతను ఏంటి అంటే అతను దేనికోసం అయితే కష్టపడుతున్నారో దానికోసం అతను ఒక్కరే నిల్చోవడం అనేది జరిగిందనమాట. ఆ కాన్సెప్టే మనకి ఈ భూదాన్ మూమెంట్. ఈ కమ్యూనిటీ మెంబర్షిప్ అనేది, ఈ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి చేంజ్ అవుతునేటప్పుడు సొసైటీ ఎంత అపోజ్ చేస్తున్నా సరే ఇతను స్టిల్ ఆ నాన్ కోఆపరేషన్కి, ఈ పేషెన్స్కి, ఈ శాంతి, ఈ భగవద్గీత వీటి కాన్సెప్ట్స్ మీదే అతను రన్ అవుతూ ఉండేవారనమాట. సో అందుకోసమే ఇతన్ని ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి అని కూడా అంటామన్నమాట. సో ఇఫ్ అట్ ఆల్ ప్రిలిమ్స్ క్వశ్చన్లోని అడిగినట్లయితే వినోబా భావే ఈజ్ ఆన్సర్ అనమాట. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎస్పెషల్లీ మనకి కరెంట్ అఫైర్స్లో ఎక్కడైనా అపేర్ అయిందంటే డెఫినెట్గా అవి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ భూదాన్ మూమెంట్ గురించి మనం కొంచెం చూద్దాం. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ భూదాన్ మూమెంట్. ఇది అసలు భూదాన్ మూమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్తాను. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ల్యాండ్ అనేది ఉండిందో వాళ్ళు ఏంటి అంటే చిన్న వాళ్ళకి, ఎవరికైతే ల్యాండ్లెస్ లేబర్స్ ఉంటారో, అసలు తక్కువ ల్యాండ్స్, చిన్నగా ఎవరికైతే ల్యాండ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అనేది దానం చేస్తారు. అంటే అర్థం ఏంటి? దానం చేస్తారు. లైక్ కైండ్ ఆఫ్ చారిటీ ఆర్ గిఫ్ట్ వీ కెన్ సే. ఓకే,
సో ఈ విధంగా ఏంటి అంటే మెయిన్ సొసైటీలోని ఇన్ఈక్వాలిటీస్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ల్యాండ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ సొసైటీలోని ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండడనుకో, ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ ద పూర్ అది తగ్గాలి అంటే మెయిన్ ఈ ల్యాండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రెడ్యూస్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ ఈ ఎస్సీస్ ఎస్టీస్ లేదా ఈ అన్టచబిలిటీ అవన్నీ రెడ్యూస్ అవ్వాలి అంటే ఈ సొసైటీలో ఏదైతే ఈ ఈవిల్ అనేది ఉందో అది ముందు పోవాలి అని చెప్పేసి ఇతని భూదాన్ మూమెంట్ కోసం అని చెప్పేసి చాలా వరకు కూడా ఫైట్ చేయటం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రిలవెంట్. ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్లో జరుగుతున్న ఈవిల్స్ కానీ, సొసైటీలో జరుగుతున్న అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ కూడాను అరికట్టాలి అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ అనేవి ప్రజెంట్ కాంటెక్స్లో రెలవెంట్ అని మనం ఆన్సర్ అనేది రాయొచ్చు అనమాట. సో ఇతను ఏంటి అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1951లోని ఇంపార్టెంట్ ఈ డేట్స్ అవి గుర్తుపెట్టుకోండమ్మా. 1951లోని ఫస్ట్ టైం పోచంపల్లి, తెలంగాణలోని పోచంపల్లి అనేది ఒక ఏరియా అనమాట. ఈ పోచంపల్లిలోని ఇతను ఫస్ట్ టైం కొంతమంది హరిజన్స్ వచ్చినప్పుడు ఒక 80 acres ఆఫ్ ల్యాండ్ అనేది వాళ్ళ కోసం కలెక్ట్ చేసి దానం ఇవ్వటం అనేది జరిగింది ఆ ఫార్మర్స్కి. సో అప్పుడు ఏంటి అంటే అప్పటి నుండి ఇంకా అతను ఈ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈవెన్ ఈ ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు కూడా కొంతమంది ఎవరైతే మంచి ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను వాళ్ళంతటిగా వాళ్ళే వచ్చి ఈ ల్యాండ్ భూదాన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే ల్యాండ్లెస్ లేబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ తాలూకా ల్యాండ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది మొత్తం వాలంటీర్గానే జరిగింది. ఎక్కడా కూడా ఫోర్స్ లేదు, ఎవరికి కూడా ఏది చేయమని స్ట్రెస్ కూడా లేకుండానే అంత పీస్ఫుల్గా ఈ మూమెంట్ అనేది ఇతను రన్ చేయటం అనేది జరిగిందనమాట. సో అలా టోటల్గా ఇతని ఏంటి అంటే 13 years ఈ మూమెంట్ అనేది రన్ చేశారు. ఈ 13 yearsలో ఇతను ఎంత ఆల్మోస్ట్ 58,740 kilometers అనేది అతను వాక్ చేయటం అనేది జరిగింది. టోటల్ 4.4 million acres ఆఫ్ ల్యాండ్ కలెక్ట్ చేయటం అనేది జరిగింది ఇతను. ఓకే, అలా కలెక్ట్ చేసి ఎంతమందికి ఇతను సహాయపడటం అనేది జరిగింది? 1.3 million పీపుల్. ఈ ల్యాండ్లెస్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ల్యాండ్ అనేది ఇచ్చి వాళ్ళ లైఫ్స్ని బెటర్గా చేసిన ఒక మంచి ఫిలాసఫర్, ఒక మంచి సోషల్ రిఫార్మర్ కింద వినోబా భావే గారికి మంచి పేరు లభించడం అనేది జరిగిందనమాట. సో ఇది కేవలం ఏంటి అంటే ఒక సొసైటీలోని ఒక ఈవిల్ని అరికట్టడమే కాకుండా ఎలా ఈ కొన్ని కాన్సెప్ట్స్ అనేవి వర్కౌట్ చేయాలి అనే దాని మీద కూడాను ఒక కేస్ స్టడీ లాగా మారడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇతను ఏంటి అంటే భూదాన్ మూమెంట్లో కానీ ఇంకా తర్వాత గాంధీ గారుతో పాటు కూడా మనకి ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా ఇతను పాల్గొనడం అనేది జరిగిందనమాట. ఓకే, సో అండ్ తర్వాత ఇతని చాలా బుక్స్ అనేవి కూడా రాయటం అనేది జరిగింది. ఎందుకంటే ఇతను లిటరరీగా చాలా మంచి పర్సనాలిటీ అనమాట ఇతను. సో లిటరరీ వర్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ లిటరరీ వర్క్స్ ఏంటంటో అనేది చూద్దాం. స్వరాజ్య శాస్త్ర అనేది ఇతను ఏంటంటే స్వరాజ్యం గురించి ఒక బుక్ అనేది రాయడం జరిగింది. గీతా ప్రవచన ఈ బుక్ కూడా ఇతను జైల్లో ఉండే రాయటం అనేది జరిగిందనమాట. సో అందుకే ఇతన్ని ఒక స్పిరిచువల్ లీడర్ కింద కూడా మనం చెప్పుకుంటాం. గీతా ప్రవచన అండ్ ద థర్డ్ పవర్, ఇలా కొన్ని బుక్స్ అనేవి ఇతను రాయటం అనేది జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎవరు ఏ బుక్ రాశారు ఏంటి అనే క్వశ్చన్స్ అనేవి మనకి యూపీఎస్సీలో ఎక్కువగా టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో ఈ బుక్స్ అనేవి నోట్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ అతని డెత్ ఇప్పుడు 1982లోని ఇతను చనిపోవటం అనేది జరిగిందనమాట. దట్టు వార్ధాలోని మహారాష్ట్రలోని ఇతను ఫైనల్గా చనిపోయారు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఇతని థాట్స్ అనేవి ప్రజెంట్ మనకి ఉన్న సోషల్ ఈవిల్స్లో, సొసైటీలో జరుగుతున్న కొన్ని సోషల్ ఈవిల్స్లోని ఎలా ఇతని థాట్స్ అనేవి ప్రజెంట్ కాంటెక్స్లో ఎలా రిలవెంట్ అనేది మీరు నాకు కింద ఆన్సర్లోని ఒక 2-3 పాయింట్స్ లాగా మెన్షన్ చేస్తే మీకు ఈ ఆర్టికల్ అనేది ఎంతవరకు అర్థమైంది అనేది
నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈజ్ అండర్స్టూడ్. అండ్ నెక్స్ట్ వీ షల్ మూవ్ టు అనదర్ ఆర్టికల్. ఓకే, registered, this is very important, unrecognized political parties. ఓకే, ఆర్యూపీపీ అని మనం చేద్దాం. సో దాట్ ఏంటి అంటే ప్రతిసారి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని రాయలేం కదా, సో అందుకు. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. GS 2లోని మనకి పాలిటీ కాంటెక్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324లో మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఈ ఆర్టికల్ 324లోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మెన్షన్ చేసి ఉంటుంది పాలిటీలో. దీని తాలూకా పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కాంటెక్స్లోని ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు ముందు ఈ PIBలో ఈ ఆర్టికల్ అనేది ఎందుకు అపీర్ అయిందో చూద్దాం. అయితే రీసెంట్గా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంట, ఒక 86 పొలిటికల్ పార్టీస్ని డీలిస్ట్ చేయటం అనేది జరిగింది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఒక 253 పొలిటికల్ పార్టీస్ని ఇన్యాక్టివ్ కింద డిక్లేర్ చేయటం అనేది జరిగింది. ఈ డీలిస్ట్ అంటే ఏంటి, ఈ ఇన్యాక్టివ్ అంటే ఏంటి, ఈ పవర్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు అనేవి కూడా మొత్తం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. సో దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ సీ ఇన్ ద సొసైటీ. దో ఎగ్జామ్లో మనకి ఇది ఇంపార్టెంట్ కాకపోయినా పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, ఇట్స్ జస్ట్ అ బేసిక్ క్వశ్చన్. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమంది జాయిన్ అయ్యి ఒక పార్టీ కింద ఎస్టాబ్లిష్ అయ్యి, ఒక గ్రూప్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు ఏంటి అంటే ఎలక్షన్స్లో కంపీట్ చేసి సొసైటీలోని త్రూ పాలిటిక్స్ లాగా సర్వ్ చేయాలి అనే కాన్సెప్ట్తో వచ్చి జాయిన్ అయిన గ్రూప్ని, ఆ అసోసియేషన్ని, ఆ ఆర్గనైజేషన్ని మనం పొలిటికల్ పార్టీస్ అంటాం అన్నమాట. సో ఈరోజు నేనో నువ్వో వెళ్ళి ఒక పొలిటికల్ పార్టీ పెట్టేస్తాము, కంపీట్ చేసేస్తామంటే అయిపోతుందా? నో, పొలిటికల్ పార్టీ పెట్టాలి అంటే మనం వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టరింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. మనం పార్టీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ ఫామ్ వెళ్ళి వితిన్ 30 days లోపల వెళ్ళి చేయించుకొని రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. సో అయితే మనకి ఇక్కడ మన టైటిల్లో మనం చూసాం రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్. అయితే మేడం రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ వేరు అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, ఎస్, ఈ రెండు కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. అసలు మన ఎలక్షన్స్లో కంపీట్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి పొలిటికల్ పార్టీస్కి. అలా కొంతమంది మాత్రమే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి బీజేపీ, కాంగ్రెస్ ఇలాంటి కొన్ని పార్టీస్ ఉన్నాయి. వాటిని మనం నేషనల్ పొలిటికల్ పార్టీస్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కింద మనం చెప్తాం అనమాట. ఆ రెండిటికి గల డిఫరెన్స్ ఏంటో అనేది కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ డీలిస్టింగ్, ఇన్యాక్టివ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఈ పవర్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 29A ఆఫ్ RPA, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951, ఈ యొక్క పర్టిక్యులర్ సెక్షన్ అనేది ఈ పర్టిక్యులర్ యాక్ట్లో ఉన్న ఇది ఏంటి అంటే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది ఇండియాలోని ఎలక్షన్స్ అనేవి అదర్ దాన్ కాన్స్టిట్యూషన్లోని కాకుండా ఇంకా వేరైనా ఏదైనా లెజిస్లేటివ్ మెకానిజం ఉందంటే అది RPA. లెజిస్లేషన్ మెకానిజం అంటే అర్థం ఏంటి, పార్లమెంట్ ఫ్రేమ్ చేసిన ఒక లా అని దీని మీనింగ్. ఈ RPAలోని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ ఈసీఐకి ఉన్న పవర్స్ ఏంటి, ఎవరైనా తప్పు చేస్తే పొలిటికల్ పార్టీ లీడర్స్ కానీ ఏమైనా తప్పు చేసినా, ఏమైనా వైలేషన్ చేస్తున్నా అప్పుడు ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడాను మనకి RP యాక్ట్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇవన్నీ గైడ్ లైన్స్ అనేవి ఎవరు ఫాలో అవుతారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఫాలో అవుతుందన్నమాట. ఈ పర్టికులర్ సెక్షన్ 29A అనేది ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా సరే
ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇవ్వలేదనుకోండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏంటి అంటే ఈ ఈసీఐ వాళ్ళు వీళ్ళకి లెటర్స్ అవి పంపిస్తారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి, వాళ్ళ అప్డేట్స్ ఎట్సెట్రా అవి. సో వరుసగా కాన్సిక్యూటివ్గా వీళ్ళు రిప్లై అనేది ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఈ పొలిటికల్ పార్టీస్ని ఇన్యాక్టివ్ కింద డిక్లేర్ చేస్తుంది. ఇన్యాక్టివ్ కింద డిక్లేర్ చేయడం అంటే ఏంటి, అవి యాక్టివ్గా లేవు అంటే ఏదైతే వీళ్ళు రిజిస్ట్రేషన్లోని అడ్రస్ అవి పంపించారో ఆ అడ్రస్కి లెటర్స్ అవి పంపిస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా, రిప్లై చేయకపోయినా, ఏది ఇన్ఫర్మేషన్ అనేది ఈసీఐ వాళ్ళకి రాకపోతే అలాంటప్పుడు ఆ పొలిటికల్ పార్టీస్ని ఇన్యాక్టివ్ కింద డిక్లేర్ చేస్తుందన్నమాట. ఇలా ఏవైతే ఇన్యాక్టివ్గా ఉన్నాయో పొలిటికల్ పార్టీస్, తర్వాత రెస్పెక్టివ్ ఎలక్షన్ కమిషనర్స్ ఇన్ ద స్టేట్, ఈ స్టేట్స్లోని అంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఎక్కడైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో ఏంటో ఆ స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ వెళ్ళి ఇలాంటి ఇన్యాక్టివ్ పొలిటికల్ పార్టీస్ని అంటే వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి చెక్ చేస్తారనమాట. ఒక్కవేళ ఇఫ్ దే ఫౌండ్ అవుట్ దట్ అవి ఎగ్జిస్టెన్స్లో లేవు, ఏవైతే రిజిస్టర్ చేయించుకున్నారో అవి ఎగ్జిస్టెన్స్లో లేవు, అసలు ఏవి ఇన్ఫర్మేషన్ రావటం లేదు ఏంటి అనేది తెలిసిందంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఇన్యాక్టివ్ పొలిటికల్ పార్టీస్ని డీలిస్టింగ్ చేసేస్తుందన్నమాట. అంటే అర్థం ఏంటి, ఇంకా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం వీళ్ళ పొలిటికల్ పార్టీస్ అనేవి ఇంకా లిస్టింగ్లో లేవు అనేది ఈ కాంటెక్స్ట్ అనమాట. ఈ విధంగా పవర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951 అనేది ఈ పవర్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తుందన్నమాట. ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎన్ని డేస్ ఉండాలి, ఎంతమంది ప్రపోజర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 29Aలోనే మనకి మెన్షన్ చేసి ఉండడం అనేది జరిగిందనమాట. అయితే రీసెంట్గాను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెక్ చేసినప్పుడు ఈ 86 పొలిటికల్ పార్టీస్, 253 పొలిటికల్ పార్టీస్ అనేవి ఇన్యాక్టివ్ అండ్ డీలిస్టింగ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే వీళ్ళకి ఇప్పటివరకు ఏవైతే ఈసీఐ అనేది బెనిఫిట్ చేస్తుందో అలాంటి బెనిఫిట్స్ అనేవి తీసేయడం అనేది జరుగుతుందనమాట. సో అయితే మేడం ఈ డీలిస్టింగ్కి ఇప్పుడు ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏంటి, మనకి జనరల్గా ఈరోజు ఎక్స్ అనే క్యాండిడేట్ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి కలిసి ఒక పొలిటికల్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళందరూ కలిపి ఫస్ట్ ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవాలి. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు అంటే వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చినందువల్ల ఏంటి, సో ఇప్పుడు వీళ్ళు కూడా ఎలక్షన్స్లో కంపీట్ చెయ్యొచ్చు పొలిటికల్ పార్టీ కింద అనే పవర్ అనేది ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది జరిగినప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఇంకా కేవలం రిజిస్టర్డ్ మాత్రమే, దే ఆర్ అన్రికగ్నైజ్డ్. ఎందుకంటే ఇంకా వీళ్ళకి నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ రికగ్నైజ్ చేసేంత ఇంకా కెపాసిటీ అనేది వాళ్ళకి రాలేదు. ఎవరెవరైతే కొత్తగా స్టార్ట్ చేసిన పొలిటికల్ పార్టీస్ అండ్ ఆల్సో ఏవైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏవైతే రావో అలాంటి పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా ఏమంటాం, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అని పిలుస్తామన్నమాట. సో జస్ట్ దే ఆర్ ఎలిజిబుల్ టు కంపీట్ ఇన్ ద ఎలక్షన్స్లో వీళ్ళు కంపీట్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఏవైతే ఈ రికగ్నిషన్ తెచ్చుకున్న పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళలాగా వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి రావన్నమాట. సో అది మెయిన్ కాంటెక్స్ట్. ఆ బెనిఫిట్స్ ఏంటో రికగ్నిషన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి అది కూడా చూద్దాం. కానీ రిజిస్టర్డ్ నుండి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అవ్వడానికి గల ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది బెనిఫిట్స్ అనేవి కూడా వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు పొలిటికల్ పార్టీ, ఈ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అనేది కంపీట్ చేసింది ఎలక్షన్స్లోని.
బోత్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ లేదా ఏ పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పొలిటికల్ పార్టీ కింద రికగ్నిషన్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అట్లీస్ట్ 6% ఆఫ్ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్. ఇక్కడ వర్డింగ్ గుర్తుపెట్టుకోండమ్మా, నేను వ్యాలిడ్ అని చెప్తున్నాను. ఏవైతే, ఎందుకంటే ఇప్పుడంటే ఈవీఎం మెషిన్స్ అవి వచ్చేసాయి. ఒకప్పుడు ఏంటి, బ్యాలెట్ పేపర్స్, ఐమ్ సారీ, ఈ బ్యాలెట్ పేపర్స్ ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఉండేవి కాదనమాట. సో అవన్నీ పక్కకు తీసేసేవారు ఆ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అందుకే ఈ వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ అనే ముక్క అనేది మెన్షన్ చేసి మనకు ఉంటుంది ఈ పర్టికులర్ ఆర్పీ యాక్ట్లోని. ఓకే, అట్లీస్ట్ 6% ఎనీ 4 or more స్టేట్స్ నుండి 6% వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఈధర్ ఒక జనరల్ ఎలక్షన్లో కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ. దానితో పాటు ఇంకా ఏంటై ఉండాలి, 4 సీట్స్ అనేవి లోక్సభలోని వచ్చి ఉండాలి. ఓకే, ఏదో ఒక పర్టికులర్ ఒక స్టేట్ నుండి లేదా మోర్ స్టేట్స్ నుండి అయినా అయ్యి ఉండొచ్చు. అండ్ అట్లీస్ట్ 2% ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ. అది ఏంటంటే ప్రెసెంట్ 11 సీట్స్ అనమాట. 2% అంటే, ఎందుకంటే మనకు ప్రెసెంట్ 543 సీట్స్ అనేవి ఉన్నవి. దాని ప్రకారంగా 2% అంటే అట్లీస్ట్ 11 సీట్స్ అయినా సరే వచ్చి ఉండాలి. ఇవి కూడా ఏంటి, 3 డిఫరెంట్ స్టేట్స్ నుండి అయి ఉండాలి. ఈదర్ ఈ ఆప్షన్ ఆర్ ఈ ఆప్షన్ అనేది ఫాలో అవ్వచ్చు అనమాట. అలా జరిగింది అనుకోండి, అప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకున్న పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దానికి రికగ్నిషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అయితే ఈ రికగ్నిషన్ సర్టిఫికేట్ వస్తే ఏంటో బెనిఫిట్స్ అనేవి కూడా చూద్దాం. దానికంటే ముందు స్టేట్ లెవెల్లో రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కింద తెచ్చుకోవాలి అంటే ఏంటో అనేది చూద్దాం. సో అట్లీస్ట్ 6% వ్యాలిడ్ ఓట్స్ అనేవి, వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ అనేది వచ్చి ఉండాలి. దానితో పాటుగా ఇంకా ఏమై ఉండాలి, అట్లీస్ట్ 2 సీట్స్ అనేవి లెజిస్లేటివ్ అసెంబ్లీలో తెచ్చుకొని ఉండాలి. ఓకే, ఆ పర్టికులర్ స్టేట్లోని. ఆర్ అదర్వైజ్ 3% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. 3% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. ఏ స్టేట్లో టోటల్ ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో ఆ సీట్స్ ప్రకారంగా 3% సీట్స్ అనేవి ఆ పర్టిక్యులర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోని వచ్చి ఉండాలన్నమాట. అప్పుడు వీళ్ళకి స్టేట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఇప్పటి వరకు కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ఏంటి అంటే వీళ్ళకి ఓకే రికగ్నిషన్ అనేది వచ్చింది. ఇప్పుడు అయితే వీళ్ళకి బెనిఫిట్స్ అవి లేకుండా దేనికోసం ఈ రికగ్నిషన్ అనేది తెచ్చుకోవాలి? రిజిస్ట్రేషన్ అంటే ఓకే, కంప్లీట్ చేయడానికి అసలు రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈ రికగ్నిషన్ అనేది రావటం వల్ల వీళ్ళకి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవేంటి అనేది చూద్దాం అనమాట. సో వీళ్ళకి సింబల్స్ అలొకేషన్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఉందో వాళ్ళకి నచ్చిన సింబల్స్ని, అండ్ ఇఫ్ అట్ ఆల్ వాళ్ళే ఏదైనా కొత్త సింబల్ ఇవ్వాలన్నా సరే ఆ పర్టికులర్ సింబల్ అనేది ప్రొవైడ్ చేసుకోవడానికి స్కోప్ అనేది ఇస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద ఎక్స్క్లూసివ్ ఆనర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం రూరల్ అంటే అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకోండి, దట్స్ ఫైన్, వాళ్ళ ఈ పొలిటికల్ పార్టీ పేరేంటి, ఎవరు, ఏంటి అనేది తెలుస్తుంది. కాకపోతే టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ రూరల్ కేసెస్, ఈ రూరల్ ఏరియాస్లోని వాళ్ళకి చదువు అనేది చాలా వరకు రాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏంటి, ఈ సింబల్స్ అనేవి చూసి వాళ్ళు ఓట్ అనేది వేస్తారనమాట. ఎందుకంటే చాలా కేసెస్లోని మనం ఇలాంటివి చూస్తాం. హస్తం అనగానే కాంగ్రెస్, కమలం అనగానే బీజేపీ, ఇలా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో సింబల్స్ అనేవి సైకలాజికల్గా చాలా రోల్ అనేది ప్లే చేస్తుంది ఎలక్షన్స్లోని. అలాంటి ఒక ఎక్స్క్లూసివ్ ఆనర్ రావాలంటే ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కింద వీళ్ళకి సర్టిఫికేషన్ అనేది రావాలి. అప్పుడే ఇలాంటి ఎక్స్క్లూసివ్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి. అండ్ అదే కాకుండా ఇంకా ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఎలక్టోరల్ రోల్స్ అనేవి
అప్డేట్ చేస్తూ ఉంటారనమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అలా ఎప్పుడైతే ఎలక్టోరల్ రోల్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారో ఇలాంటి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడాను 2 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారనమాట. 2 లిస్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. సో దట్ మేడం దీనివల్ల బెనిఫిట్ ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు పర్టికులర్ ఏరియా అనేది తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ఒక పర్టికులర్ ఏరియా తీసుకుంటే మనం, లేదా తెలంగాణలో ఒక ఏరియా మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఎంతమంది ఓట్ చేయడానికి ఉన్నారు, అసలు ఎవరు ఓటింగ్ అనే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అంటే ఈ ఎలక్టోరల్ రోల్ లిస్ట్ అనేది ఉండాలి కదా. సో ఈ లిస్ట్ అనేది 2 ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇస్తుందన్నమాట. అండ్ అదే కాకుండా ఆల్ ఇండియా రేడియోలోని, దూరదర్శన్లోని ఫ్రీ టైం అనేది ఇస్తుందన్నమాట. ఈ పొలిటికల్ పార్టీస్ గురించి వీళ్ళు ఏమేం చేశారు, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించి ఫ్రీ టైం అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాట్ ఏంటి అంటే ఈ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లాంటివి నేషనల్ ఛానల్స్ అనమాట. సో ఆల్ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయ్యే ఛానల్స్ ఇలాంటి వాటిల్లోని క్యాంపెయినింగ్ చేశారంటే, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారంటే ఈవెన్ మాస్ పీపుల్కి కూడా, డౌన్ ట్రోడన్ పీపుల్కి కూడా, అంటే అట్టడుగున ఉన్న పీపుల్కి కూడా ఇలాంటి కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతుంది. సో దాని వల్ల ఏంటి అంటే వీళ్ళకి ఓటింగ్ పవర్ అనేది, కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టార్ క్యాంపెయినర్స్. మేడం ఈ స్టార్ క్యాంపెయినర్స్ ఏంటి పేర్లోనే ఉంది, దే ఆర్ యునీక్ క్యాంపెయినర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడాను కొంతమంది స్టార్ క్యాంపెయినర్స్ కింద చేస్తారనమాట. ఎందుకంటే అలాంటి వల్ల ఫేసెస్ చూస్తే చాలు ఇంకా ఓట్లు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఈ స్టార్ క్యాంపెయినర్స్ ఎక్కువ మెంబర్స్ పెట్టుకునే విధంగా స్కోప్ ఇస్తారు. అండ్ ఈ స్టార్ క్యాంపెయినర్స్ తిరిగిన ఎంతైతే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది జరుగుతుందో అదంతా కూడాను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎక్స్పెండిచర్ లిమిట్లోకి క్యాలిక్యులేట్ చేయరు. ఇలాంటి ఎక్స్క్లూసివ్ బెనిఫిట్స్ అనేవి ఈ యొక్క పొలిటికల్ పార్టీస్కి, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్, నాకు తెలిసి ఇప్పుడు మీకు ఈ పొలిటికల్ పార్టీస్ గురించి ఇదంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు పాలిటీ క్లాసెస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మెన్షన్ చేస్తారు. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్లో దీని గురించి మెన్షన్ చేసి ఉంది. ఇండియా అనేది డెమోక్రసీ. అలాంటి ఒక డెమోక్రసీ అనేది ఎన్ష్యూర్ చేయాలంటే ఏముండాలి? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేవి ఉండాలి. ఇలాంటి ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండడం కోసం అని చెప్పేసి దీనికి ఇండిపెండెంట్ బాడీ కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324లో మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కాంపోజిషన్ అనేది ఏముంటుంది? 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ప్లస్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అనేవి ఉంటారు. మల్టీ మెంబర్ బాడీ. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో 1988 వరకు కూడా ఇది సింగిల్ మెంబర్ బాడీ కింద వర్క్ చేసిందనమాట. 1989 నుండి ఇది మల్టీ మెంబర్ బాడీ కింద అవ్వడం అనేది జరిగింది. అయితే 1988 తాలూకా మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పాస్ చేసి 1988లోని ఓటింగ్ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్కి తగ్గించడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఓట్లు ఎంతమంది అయితే వేస్తున్నారో ఆ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో అందుకని చెప్పేసి దీన్ని ట్యాకిల్ చేయడం కోసమని దీన్ని మల్టీ మెంబర్ బాడీ కింద డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది? ఆల్ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఇదే కండక్ట్ చేస్తుంది, అపార్ట్ ఫ్రమ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో ప్రెజెంట్ ఏంటి అంటే మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరెవరైతే ఉన్నారో అనేది ఒక్కసారి నాకు మీరు చూసి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఐ గెస్ దిస్ ఈజ్ ఫర్ ఈ ఆర్టికల్ గురించి. మీకు ఇప్పుడు ఇనాక్టివ్ అంటే ఏంటి, డీలిస్టింగ్ అంటే ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవాలి, ఏ సెక్షన్ అనేది ఆర్పిఏలో మెన్షన్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, ఇదంతా కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో
నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటి అంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది మనం చూద్దాం. అదే ఏంటి అంటే ఇది మనకేంటి అంటే సోషల్ జస్టిస్లో వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఈ బాల్ నిదాన్ పోర్టల్. ఈ బాల్ నిదాన్ పోర్టల్. సో ఈ బాల్ నిదాన్ పోర్టల్ అనేది మనకి GS2లో గవర్నెన్స్ కాంటెక్స్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ గవర్నెన్స్ కాంటెక్స్లోని మనకి ఇంపార్టెంట్. అయితే ఈ పోర్టల్ అనేది ఏంటి, ఎవరి కంట్రోల్లో వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో అయితే ముందు PIBలో ఎందుకు అపేర్ అయిందంటే రీసెంట్గా NCPSCR అనేది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఈ బాడీ అనేది కొన్ని అడిషనల్ చేంజెస్ అనేది ఈ పోర్టల్కి యాడ్ చేయటం అనేది చేయడం జరిగింది. సో అందుకే ఈ ఆర్టికల్ అనేది అపీర్ అయింది. అయితే ఈ పోర్టల్ అనేది ఫస్ట్ దేనికో అనేది చూద్దాం. ఈ పోర్టల్ ఇంపార్టెన్స్ పేరు చూసేసరికి మనకు అర్థమవుతుంది. మెయిన్ ఈ పోర్టల్లో ఏంటి అంటే కంప్లైంట్స్ అనేవి రిజిస్టర్ చెయ్యొచ్చు. దేనికోసం? ఎవరి మీద? చిన్నపిల్లల మీద. ఈ చిన్నపిల్లలు అంటే ఎవరు అనేది కూడా ఈ పోర్టల్ అంటే ఈ పర్టికులర్ యాక్ట్లో మెన్షన్ చేసి ఈ బాడీలో మెన్షన్ చేయడం జరిగింది. 0 to 18 years ఏజ్ గ్రూప్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని చిల్డ్రన్ కింద చూస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళ మీద ఏవైనా సరే హరాస్మెంట్ అయినా సరే, లేదంటే ఏ పర్టికులర్ అబ్యూస్ జరుగుతున్నా, ఏదైనా సరే ఇలాంటి కంప్లైంట్స్ అగెయిన్స్ట్ దిస్ చిల్డ్రన్ మీద ఏమైనా జరిగితే అలాంటివన్నీ కూడా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి ఈ యొక్క పోర్టల్ అనేది డిజైన్ చేయటం అనేది జరిగింది. అయితే ఎవరు డిజైన్ చేశారు ఈ పోర్టల్ని? NCPCR. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ బాడీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే అర్థం ఏంటి? ఈ ఒక యాక్ట్ నుండి, ఒక లెజిస్లేషన్ నుండి వచ్చిన బాడీని స్టాట్యుటరీ బాడీ అని అంటారనమాట. అయితే ఏంటి, ఇది 2005లోని ఈ NCPCR యాక్ట్ ద్వారా పాస్ చేసి బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది ఈ ఈ బాల్ నిదాన్ పోర్టల్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో వన్స్ ఆఫ్టర్ ఎవరైనా సరే ఈ పోర్టల్లోని అంటే కంప్లైంట్స్ అనేవి చేయొచ్చు అనమాట. అయితే రీసెంట్గా చేసిన కొన్ని చేంజెస్ యాడ్ చేసినవి ఏంటి అనేది మనం చూద్దాం. ఆ తర్వాత NCPCR బాడీ గురించి చూద్దాం. ఈ చేంజెస్ ఏంటి అంటే, సో ఇప్పటి వరకు కూడాను స్టేట్ అంటే సింగిల్గా స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బాడీ ఏదైతే ఉందో స్టేట్ లెవెల్లో కూడా బాడీస్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఇండివిజువల్గా ఈ కంప్లైంట్స్ని వాళ్ళు చెక్ చేసేవారు. కానీ ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చిన చేంజ్ ఏంటి? కాన్వర్జెన్స్. ఇఫ్ అట్ ఆల్ స్టేట్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ కానీ ఉన్నట్లయితే దానికి NCPCR తాలూకా అవసరం కానీ వాళ్ళకి పడింది అంటే ఈ NCPCR అనేది ఈ స్టేట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే బైఫర్కేషన్ ఆఫ్ కంప్లైంట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేడం, బైఫర్కేషన్ ఆఫ్ కంప్లైంట్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు కూడా అన్ని కంప్లైంట్స్ని కూడాను ఒకే విధంగా ఈ హెరాస్మెంట్ కేసెస్ లాగే తీసుకునేవారు అనమాట. కాకపోతే రీసెంట్గా ఏం చేశారు, పోర్టల్లోని అసలు ఈ కంప్లైంట్ అనేది దేని రిలేటెడ్ అని బైఫర్కేషన్ చేయటం అనేది జరిగింది. ఎలా చేశారు? జువినైల్ జస్టిస్ అంటే చిన్న పిల్లల కోసం జస్టిస్ కోసం, లేదా పాక్సో, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అబ్యూజెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ అనమాట పాక్సో యాక్ట్ అనేది. అండ్ ఆల్సో చైల్డ్ లేబర్ కోసము, అండ్ ఆల్సో ఈవెన్ వీళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21A ఉంది, 45 ఉంది వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం. ఇవన్నీ కూడా ఎప్పుడైనా వైలేట్ అయ్యాయంటే ఈ NCPCRలోని ఈ పర్టికులర్ పోర్టల్లోని కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. ఈ విధంగా సెగ్రిగేట్ చేసి ఆ కేస్ ఇంటెన్సివ్, ఆ డెప్త్ బట్టి కేసెస్ అనేవి డీల్ చేయడానికి వీళ్ళు మోడిఫికేషన్స్ అనేవి చేయటం అనేది జరిగింది. ఈ కాంటెక్స్లో ఈ PIB ఆర్టికల్ అనేది అపీర్ అవ్వటం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఈ NCPCR గురించి ఒక చిన్న బ్రీఫ్ థింగ్స్ అనేవి చూద్దాం. ఈ స్టాట్యుటరీ బాడీ ఈ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ నుండి కూడా ఫార్మ్ అయిన బాడీ అనమాట. చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడాను ఈ బాడీనే చూసుకుంటుంది. అయితే ఈ బాడీ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ పర్టికులర్ థింగ్స్ అనేవి చూసుకుంటారనమాట. ఈ పోర్టల్, ఈ యాక్ట్ ఇవంతా కూడాను ఈ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కంట్రోల్లో ఉండడం అనేది జరిగింది. ఇంకా అదే కాకుండా ఈ కమిషన్ ఏంటి అంటే ఈ పోర్టల్లో వచ్చినవే కాదు, ఈ పోర్టల్లో కాకుండా ఇంకా విమెన్ గురించి ఏ కంప్లైంట్స్ వచ్చినా, చైల్డ్ రిలేటెడ్ ఏ కంప్లైంట్స్ వచ్చినా, లేకపోతే వీళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ వచ్చినా ఇవన్నీ కూడా ట్యాకిల్ చేస్తుందన్నమాట. సో అల్టిమేట్లీ చిల్డ్రన్కి వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకి వచ్చేలాగా చేస్తుందన్నమాట. సో ఈ చిల్డ్రన్ తాలూకా వాళ్ళ ఐడెంటిటీ, తర్వాత వాళ్ళ ఇది కానీ పోకుండా అంతా కూడా ప్రైవేట్గా చేసి చైల్డ్ సెన్సిటివ్గా, చిల్డ్రన్ సెన్సిటివ్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది డీల్ చేసి వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకు వచ్చే విధంగా చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ ఆర్టికల్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ వీక్లో అపీర్ అయింది. యూపీఎస్సి కాంటెక్స్లో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇలా ఈ విధంగా GS1 నుండి GS2 నుండి కవర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను. ఈ మెయిన్స్ క్వశ్చన్ అనేది రాయటానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ GS1 కాంటెక్స్లోని మీకు ఇది ఇస్తున్నాను అనమాట. ఎక్స్ప్లెయిన్ ది రెలవెన్స్ ఆఫ్ వినోబా భావేస్ భూదాన్ మూమెంట్ in the present context. Okay, so try to answer this in 150 words and or otherwise at least important points ఎలా ఆన్సర్ ఉండాలి అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీక్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్.